సంచలనాలకు నిలయమైనటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో ఈ మధ్య రాజకీయంగా బాగా వెనకబడినట్టు, అతడి ఉపన్యాసాలు బహిరంగ సభల్లో ఉండేటువంటి ఉపన్యాసాలు వ్యక్తిగత జీవన సరళిలో జరిగినటువంటి కథలతో నిండి ఉన్నట్టు, అది ఏ విధంగానూ రాజకీయాలకు ఉపయోగపడకుండా రాజకీయంగా తాను చాలా వెనకబడుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇంతకాలం వీరోచిత పోరాటం చేసి సనాతన ధర్మం గురించి నిలబడి కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి శక్తినిచ్చి సహకారాన్నిచ్చి ముందుండి నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఎందుకు వ్యవహరించవలసి వస్తున్నదో రాజకీయ పరిశీలకులకు అంతుపట్టినటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద కూటమి ప్రభుత్వంతో హ్యాపీగా లేడు అన్న విషయం మటుకు ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. తండ్రి కొడుకులు సొంత వ్యవహారంలో ఆంధ్ర రాష్ట్రాన్ని చక్కబెడుతూ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుంచి పరిశ్రమలకు కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి విధానంలో కానీ, మరి ఏ విధమైనటువంటి ప్రారంభోత్సవాల్లో కానీ, సత్యసాయి వేడుకల్లో కానీ వారిద్దరూ ఏకధాటిపై నడిచి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఏకాకిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. అది కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ నిర్వేదం ఈ విధంగా కొనసాగినట్లయితే తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఎంతో కాలం నిలబడదు అనేటువంటి విషయాన్ని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నూతన ఉత్తేజము, నూతన తేజము పవన్ కళ్యాణ్లో కలగాలని, ఇదివరకుల్లా మరింత ఉద్వేగంగా ఉత్సాహంగా ముందుకు సాగాలని, ప్రత్యర్థులు అనేటువంటి మాటల గురించి సమాధానాలు చెప్పవలసినటువంటి అవసరం లేదని, వాటి గురించి పెళ్ళిళ్ళ ప్రస్తావన కానీ భార్యల ప్రస్తావన గురించి కానీ వివరించవలసినటువంటి అవసరం అసలే లేదనేటువంటి విషయాన్ని ఆయన గుర్తెరిగి ఆ విషయాలను తుంగలో తొక్కి ఉత్తేజంతో ఉరకలు వేస్తూ ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో సిటిజన్స్ ఫామ్ మన పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారిగా తెలియజేస్తున్నది. రానున్న రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా ఈ విషయమై ఆలోచన చేసి ప్రజల కోసం, అభిమానుల కోసం, రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం తప్పనిసరిగా ఉరకలు వేస్తూ ముందుకు సాగుతారనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. జై హింద్, జై భారత్.